ప్రతిపక్షాలు రాజకీయ అవసరాల కోసం ప్రజల్ని భయపెట్టేలాగా గుంటూరులో డయేరియాపై ప్రచారం చేస్తున్నారని మంత్రి విడుదల రజని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2018లో చంద్రబాబు హయాంలో గుంటూరులో డయేరియాతో 29 మంది చనిపోయారని, నాటి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందన్నారు. ప్రస్తుతం వాంతులు, విరోచనాలతో రోగులు అడ్మిట్ అవుతున్నారని, అనారోగ్యంతో ఉన్న వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు మంత్రి. ప్రతిపక్షాలకు సంబంధించి దీన్ని ఈ సిచ్యువేషన్ని రాజకీయంగా వాడుకొని ప్రజలందరినీ కూడా ఒక భయాందోళనటువంటి పరిస్థితిలోకి నెట్టేటువంటి ఒక ప్రయత్నం బలంగా జరుగుతుందని మనకు అనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ డయేరియా అంటే ఏంటో చెప్తాను. డయేరియా అంటే ఏంటంటే 2018లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీడీపీ వాళ్ళ ప్రభుత్వంలోనే డయేరియా ఒక 10 ఏరియాలకి, మన గుంటూరు నగరంలో ఒక 10 ఏరియాలకు వచ్చి అక్కడ ఉన్నటువంటి దాదాపు 2400 మంది జనాభాకి పూర్తి స్థాయిలో కూడా ఎఫెక్ట్ అయ్యి అందులో 24 మంది మృతి చెందినటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో 2018లో. దాన్ని డయేరియా అంటాం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527775. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రోజున కొన్ని లక్షణాలు, ఇలాంటి లక్షణాలు, వామిటింగ్స్, విరోచనాలు, ఇలాంటి లక్షణాలు అక్కడక్కడ అక్కడ ఒకటి, అక్కడ 2 అట్లాంటి కొంత సీజనల్గా కూడా మనం ఇలాంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇలాంటివి అక్కడక్కడ మనకు కనబడుతున్నాయి. కాబట్టి స్కాటర్డ్గా ఇది కనబడుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి కూడా ఈ లక్షణాలతో వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక బెస్ట్ వైద్యాన్ని ఈరోజు మన జీజీహెచ్లో మనం అందిస్తూ ఉన్నాం.